హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేజర్ రివ్యూస్. హరిహర వీరమల్లు మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీలోనైతే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. ఇదైతే మన హిస్టరీ సినిమాగా చెప్పుకోవచ్చు. ఇక మూవీ స్టోరీ కనుక చూసుకున్నట్టయితే హరిహర రాయలు 11వ శతాబ్దానికి సంబంధించిన స్టోరీ ఇది. కాకతీయులను హరిహర రాయల వాళ్ళ సామ్రాజ్యం కూలిపోయాక వీళ్ళిద్దరు కలిసి కొత్త రాజ్యాన్ని ఎలా నిర్మించుకుంటారు అనేదే మూవీ స్టోరీ. ఇక మెయిన్ మన హరిహర వీరమల్లు ఏం చేస్తారంటే రాజ్యాన్ని సస్యశ్యామలంగా చేయడానికి చూస్తూ ఉంటాడు. ఇక ఈ హరిహర వీరమల్లు అయితే విజయనగర సామ్రాజ్యాన్ని అయితే పెద్ద పెద్ద గోడలతో మరీ అద్భుతంగానైతే క్రియేట్ చేస్తాడు. అసలు ఈ హరిహర వీరమల్లు ఎవరంటే మన శ్రీకృష్ణ దేవరాయల వాళ్ళ తాతగారే ఈ హరిహర వీరమల్లు గారు. సో ఈ విజయనగర రాజ్య పితామహుడు ఎవరంటే ఈ హరిహర వీరమల్లే. ఆ రోజుల్లో ముస్లిం మహారాజుల మీద దండయాత్ర చేసి కోహినూరు డైమండ్ అయితే హరిహర వీరమల్లు గారు తీసుకొని వస్తారు. ప్రజల్ని మరియు కోహినూర్ డైమండ్ చాలా బాగా రక్షిస్తాడు ఆ మూవీలోనైతే. అసలు సినిమా మాత్రం ఈ సీన్ మాత్రం పీక్. అసలు ఎవ్రీథింగ్ అయితే అన్లిమిటెడ్గా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అయితే మూవీ చూసినప్పుడు అయితే నాకైతే బోర్ అని ఒక్క సెకండ్ కూడా అనిపించలేదు. పవన్ కళ్యాణ్ గారు కామెడీ మూవీస్, యాక్షన్ మూవీస్ అయితే చాలా చేశారు, కానీ చరిత్రాత్మక సినిమా మాత్రం ఇదే ఫస్ట్, లాస్ట్ అని కూడా చెప్పవచ్చు. ఇంత యాక్టింగ్ అయితే నేనెక్కడ చూడలేదు. అక్కడ మూవీ పీక్స్కి వెళ్ళిపోతుంది భయ్యా. సినిమానైతే ఓవరాల్గా బ్లాక్ బస్టర్ హిట్ భయ్యా. మళ్ళీ ఇలాంటి సినిమా మాత్రం రాదు భయ్యా. మీరైతే మిస్ అవ్వకుండా వెళ్ళి చూడండి. ఈ మూవీని అయితే ఫ్యామిలీతోనైతే వాచ్ చేయొచ్చు. యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లింగ్గా ఉంటుంది భయ్యా మూవీ అయితే. ఈ మూవీకి ఎందుకు వెళ్ళాలంటే మన చరిత్ర మనం తెలుసుకోవాలి. చాలా బాగుంటుంది భయ్యా మూవీ అయితే. ఇట్లాంటి మూవీ అయితే చాలా రేర్గా వస్తాయి భయ్యా. మీరైతే మిస్ అవ్వకుండా వెళ్ళి చూడండి. పిల్లలతో కూడా వాచ్ చేయొచ్చు ఈ మూవీని అయితే. దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.